ముందుగా అందరికీ శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున మా ఆలయంలోనైతే సాలగ్రామ పూజలు చాలా ఘనంగా జరిగాయండి. ఇందులో సామూహికంగా మేమైతే ఈ పూజలను నిర్వహించుకున్నాం. మన సనాతన హిందూ ధర్మంలోనైతే ఈ సాలగ్రామాన్ని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాము. ఆ పరమశివుణ్ణి ఎలాగైతే మనం లింగ రూపంలో పూజిస్తామో అలాగే ఈ విష్ణుమూర్తిని కూడా ఇలా ఈ సాలగ్రామ లింగ రూపంలో పూజిస్తాము. ఈ లింగ రూపంలో ఉండే సాలగ్రామాలన్నీ మనకి నేపాల్లోని ముక్తినాథ్ సమీపంలోని గండకీ నదిలో మాత్రమే లభిస్తాయండి. ఈ సాలగ్రామాన్ని ముఖ్యంగా ఆవు పాలతో అభిషేకిస్తారండి. ఎందుకంటే పంచామృతాలు అనేటివి ఏవి ఉపయోగించరంట, మా పంతులు గారు అయితే చెప్పారు. అలాగే పసుపు, కుంకుమ వీటిని ఉపయోగించవద్దట. ఓన్లీ గంధంతో మాత్రమే ఈ విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఆ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి పాత్రమైన ఆ లక్ష్మీదేవి అంటే ఆ తులసి దళాలతో పూజ చేస్తే, ఈ సాలగ్రామానికి పూజ చేస్తే మాత్రం సకల సౌభాగ్యాలు, సంపద, విజయం అన్నీ చేకూరుతాయని నమ్మకం. ఈ సాలగ్రామాన్ని పూజించడం వల్ల గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయట. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున మేము ఇలా చేసుకోవడం మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. లింగ రూపంలో ఉన్న ఆ విష్ణుమూర్తిని పూజించడము మామూలుగా ఎవరికి సాధ్యం కాదండి. అటువంటి అవకాశం మాకు ద్వాదశి రోజున మా పంతులు గారు అయితే కల్పించారు. ఈ సాలగ్రామాన్ని పూజించేటప్పుడు మనకు ప్రత్యేకమైన మంత్ర జపాదులు ఏమీ రాకున్నా కానీ మామూలుగా ఒక చిన్న మంత్రం జపిస్తే చాలండి. అదేంటంటే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, లేదంటే హరే కృష్ణ అనే ఈ చిన్న మంత్రాలని మనం 2 చేతులు జోడించి స్వచ్ఛమైన మనసుతో 9 సార్లు జపించడం వల్ల మనం అనుకున్న ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని కానీ పాలని కానీ సేవించడం వల్ల అంటే తాగడం వల్ల అన్ని అనారోగ్య బాధలన్నీ తొలగిపోతాయని అంటారు. ఇంట్లో సాలగ్రామం ఉంచి పూజ చేసుకునే వాళ్ళకి కొన్ని నియమాలు అయితే ఉంటాయట. ఇంట్లో ఉంచి పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఒక్కటి మాత్రమే ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలట. ఒక్కటి కంటే ఎక్కువ ఉంటే మాత్రం వాస్తు లోపం అనేది వచ్చే అవకాశం ఉంటుందట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సాలగ్రామాన్ని మగవాళ్ళు మాత్రమే తాకి పూజ చేయవచ్చట. ఆడవాళ్ళకి దాన్ని తాకే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుందట. తులసి దళాలతో పూజ చేసే ఈ సాలగ్రామానికి చాలా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయట. ఈ సాలగ్రామాలు సహజంగా ఏర్పడే శిలలు, అంటే ప్రకృతి ద్వారా సృష్టించబడినవి అన్నట్టు. ఇవి విష్ణుమూర్తి స్వరూపాలు. ఈ కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడం వల్ల జన్మార్జిత పాపాలన్నీ తొలగిపోతాయని అందరి నమ్మకం. ఈ కార్తీక మాసంలో అది ద్వాదశి రోజున ఆ విష్ణుమూర్తి స్మరణ చేసుకోవచ్చని ఈ వీడియోనైతే చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.